ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం విస్తృతస్థాయి సమావేశం జరగబోతా ఉన్నది. మా పార్టీ నాయకులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీ కార్యకర్తలందరికీ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్ 27కు 25 సంవత్సరాలు నిండబోతా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పార్టీ పునర్నిర్మాణం, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా పార్టీ కార్యవర్గ ఏర్పాటు ఇవన్నిటిని కూడా మరి ఈ యొక్క కార్యవర్గంలో చర్చించబోతా ఉన్నారు. మాకు ఒక దిశానిర్దేశం కూడా ఇవ్వబోతా ఉన్నారు. రెండో అంశం ఏంటి అంటే, ఇవాళ ఎవరైతే కొంతమంది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, గత సంవత్సరం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది, ఇక అయిపోయింది, ఇక అధికారంలోకి రాదు, చతికిల పడిపోయింది అని చెప్పి కొంతమంది అవాకులు చెవాకులు పేలిండ్రు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం, ఇవాళ మేము అధికారంలోకి దూరమైంది 2% ఓట్లతోటి మాత్రమే. అంటే దాదాపుగా 4 నుంచి 5 లక్షల ఓట్లు మాత్రమే కొద్దిగా తక్కువ రావడం వల్ల మేము అధికారంలోకి దూరమైనాం. అంత మాత్రాన పార్టీ పని అయిపోయిందంటే మరి మన కళ్ళ ముందే కనిపిస్తున్నది కదా. ఇలా జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో దాదాపుగా 14-18 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవలేదండి. అంతేందుకు మన ఢిల్లీ ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేదు, 0. మరి ఆ పార్టీ పని ఖతం అయిపోయిందా? మరి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు మీరు 2014 నుంచి వెళ్ళి 2 టర్ములు మేము అధికారంలోకి వచ్చినాం కదా. మరి ఆనాడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది తెలంగాణ రాష్ట్రంలో? అంటే కాంగ్రెస్ ఖతం అయిపోయిందని భావించినావా? మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి ఎప్పుడు ఖతం అవుతారో, ఎప్పుడు అధికారంలోకి వస్తారో నిర్ణయించేది ప్రజలు. సో వాళ్ళు తలుచుకుంటే ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయం జరిగిపోతుంది. ఇవాళ నిర్ణయం ఒకటి జరుగుతూ ఉన్నది. కింద ఏం జరుగుతూ ఉన్నది? ఈ 14 నెలల్లో ఇచ్చిన గ్యారంటీలు 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 అంశాలు, ఇవేవి కూడా ప్రజలలో మరి అమలు కాలేదనేది ప్రజల్లో నిస్తేజంగా మరి ఉన్నది. వాళ్ళు ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇలా 6 గ్యారెంటీల్లో భాగమైన 13 అంశాల గురించి మాట్లాడుకుంటే 100 రోజుల్లో చేస్తా అన్నారు. 6 గ్యారెంటీల్లో చేసిండ్రా మీరు? ఇలా మహిళలకు 2500 ఇస్తా అన్నారు, నెలకు ఇచ్చిండ్రా? నెలకు 2500 పడుతున్నాయా? అదేవిధంగా ఆనాడు ఎన్నికల ముందు గొప్పగా చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, అబ్బా మా పార్టీ అధికారంలోకి రాబోతా ఉన్నది, డిసెంబర్ 9 సోనియా గాంధీ జయంతి సందర్భంగా 2000 పింఛను 4000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? అయిపోయిందా? 100 రోజులు దాటినాయి కదా. ఇలా 14 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి. ఇస్తా ఉన్నారా? అది అమలు జరుగుతూ ఉన్నదా? ఇట్లా మాట్లాడుకుంటే రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఆ కౌలుదారులకు ఇచ్చే రైతు భరోసా కావచ్చు, కూలీలకు ఇచ్చేటి కావచ్చు, ఏది కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఒకవైపు ఉంటే, రెండో వైపు ఏంటంటే వీరి యొక్క అనాలోచిత నిర్ణయాల వల్ల పాలన గాలి కొదిలేసి ఇలా వారి ఆస్తులను పెంచుకోవడం కోసం చేస్తున్న కార్యాచరణ బట్టి ఇలా ప్రజలలో తీవ్రంగా వ్యతిరేకత వచ్చింది. వారు తీసుకున్న హైడ్రా నిర్ణయం కావచ్చు, మూసి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా రైతులకు తీసుకున్న రుణమాఫీ సందర్భంగా మీరు రుణమాఫీ చేయకపోవడం వల్ల ఇలా రైతులు బ్యాంకులకు పోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందండి. మొన్న మన ఆదిలాబాద్ జిల్లాలో, అంతకన్నా ముందు నల్గొండ జిల్లాలో. అంతెందుకండి, ఇలా మీరు గ్రామ సభలు పెట్టిండ్రు కదా. మీరు మొన్న గ్రామ సభలు పెట్టి మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం అని చెప్పినాం కదా. ఆ గ్రామ సభలోనే ములుగు నియోజకవర్గానికి సంబంధించిన సీతక్క నియోజకవర్గంలోనే స్వయంగా ఒక ప్రజల నుంచి వచ్చిన వ్యవస్థ అక్కడ ఆత్మహత్య చేసుకున్న సందర్భం, దాదాపుగా 15 రోజులు హాస్పిటల్ నుండి పోరాడి చనిపోయిన సందర్భం. అంటే మీ నిర్ణయాలు ఏవి కూడా ఇలా ప్రజలకు అనుకూలంగా లేవనేది స్పష్టంగా తేలిపోయింది. ప్రజల్లో రోజుకు మీ మీద వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసమే ఒక్కొక్కసారి ఒక్కొక్క యాక్షన్ ప్లాన్ తీసుకొని అమలు చేస్తున్న సందర్భం నాకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక వైపు ఉంటుంది. మరొక వైపు ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గుర్తిస్తలేడనేది స్పష్టంగా తేలిపోతూ ఉన్నది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఎవరు అవునన్నా కాదన్నా అన్నారు. అవునా, నువ్వు కరెక్టే ముఖ్యమంత్రి, మీరు కాదని ఎవరంటలేరు. కానీ నేను ముఖ్యమంత్రిగా మీ పార్టీ వాళ్ళే గుర్తిస్తలేరు కదా. మీ పార్టీలో ఉన్న మంత్రియే నీ పేరు పలకడానికి సంచాయిస్తూ ఉంటాడు, నీ పేరు గుర్తు రావట్లేదు అంటే నేను మీ పార్టీ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తలేరు. ఒక పక్క ఆ విధంగా ఉంటే, ఇంకో పక్క సభలు సమావేశాలలో మీ పేరు పలకడానికే వారికి గుర్తొస్తలేదంటే మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క పథకాలు, మీ యొక్క కార్యాచరణ ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో చెప్పకనే తేలిపోతూ ఉన్నది. కాబట్టి ఇవాళ అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు ముడితే తెలిసినట్టు ఇవాళ ఈ ప్రజా పాలన బాగున్నదా లేదా అని తెలవడానికి మీరు తీసుకొచ్చిన ఒక్క పథకం చెప్పండి ప్రజల్లోకి వెళ్ళింది? ఏది లేదు కదా.
కాబట్టి 14 ఏళ్ళలో మీరు అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయినారు. ఆ ఫెయిల్యూర్స్ను ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ ఒక అంశంగా తీసుకోబోతా ఉన్నది. ఎట్ ది సేమ్ టైం మా పార్టీ పునర్నిర్మాణం చేసి ప్రజల్లోకి వెళ్ళబోతా ఉన్నాం. ఆనాడు జయశంకర్ సార్ గారు చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అని చెప్పాడు. ఇలా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే స్వీయ రాజకీయ అస్తిత్వం. ఆ దిశగానే మా పార్టీ కార్యాచరణ ఉండబోతా ఉన్నది. ఇంకోటి మన మొన్న కానీ నిన్న కానీ కొన్ని చోట్ల అధికారులకి కేసీఆర్ కూర్చోడానికి కేటీఆర్ కూర్చోడానికి చింపడం జరుగుతుంది. ఎవరు చింపమంటున్నారు అంటే మా అధికారులు జీవో పాస్ చేసిన వాళ్ళ ఒక్కటండి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం భయపడతా ఉన్నది. కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలని ఒక దుర్బుద్ధితోటి, రేవంత్ రెడ్డి గారి దురాలోచనతోటి ఇలా కేసీఆర్ గారి చరిత్ర ఎక్కడ కనపడద్దు, కేసీఆర్ గారి ఫోటో ఎక్కడ ఉండొద్దని చెరిపేసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి కాదండి, ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పోరాటం చేసి సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అట్లాంటి శక్తిని మీరు ఏదో తుడిపేయాలి ప్రజల గుండెల్లోకి వెళ్ళి అంటే, గుండెల్లో గూడు కట్టుకున్నది కేసీఆర్ గారి పేరు. వారి జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు కడితే మీరు చింపేస్తున్నారు. అదేవిధంగా వారి జన్మదినం సందర్భంగా ఇలా పాఠశాలలకు వెళ్ళి మా పార్టీ శ్రేణులు పిల్లలకు చాక్లెట్లు పంచితే, బిస్కెట్లు పంచితే, అక్కడ మొక్కలు నాటిస్తే ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులపైన వేటు వేసిండ్రు. ఇంత అనాలోచిత చర్యలు ఇంత దుర్మార్గపు చర్యలు మీరు ఎంత అణిచివేయాలని చూస్తే అంతకు రెట్టింపుగా బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తుంది, అంతకు రెట్టింపుగా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తుంది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.